అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీజీ హెడ్సెట్కి సంబంధించి రిపోర్టింగ్ అప్డేటు, పీజీ షెట్కి సంబంధించి కొత్త కాలేజీల పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 7వ తేదీ వరకు డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. వెబ్ ఆప్షన్స్కి సంబంధించి టీజీ లా షెట్కి సంబంధించి డేట్స్ రీషెడ్యూల్ చేయడం అనేది జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే టీజీ పీజీ షెట్కి సంబంధించి కొత్త కాలేజీలకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఇంకా ఇవ్వని వాళ్ళు ఎవరంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మనకు డేట్ అనేది 7వ తేదీ వరకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇచ్చినారు చూడండి. కాబట్టి ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకునే ప్రయత్నం చేయండి. ఎడిట్ చేసుకోవడానికి కూడా మనకు 7వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. రేపు సాయంత్రం వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. కాలేజీకి సంబంధించి ముందు వెనక చేంజెస్ చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది మనకు 11వ తేదీ పెట్టడం అనేది జరుగుతుంది. వెబ్సైట్లో 12వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య కాలేజీలో రిపోర్ట్ అయినా చేయాల్సి ఉంటుంది. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. 23వ తేదీ నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. టీజీ హెడ్సెట్కి సంబంధించి కాలేజ్ రిపోర్ట్ చేయడానికి 10వ తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా కాలేజ్ రిపోర్ట్ చేయనట్లయితే కాలేజ్ రిపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఫీ పేమెంట్కి సంబంధించి రిసిప్ట్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇంకా కాలేజ్ రిపోర్ట్ చేయనట్లయితే వెంటనే చేసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే మీ సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా టీజీ పీజీఎల్ షెట్ 2024కి సంబంధించి డేట్స్ అనేది రీషెడ్యూల్ చేయడం అనేది జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు ఒకసారి చూస్తే 17వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ కూడా అవకాశం అనేది ఉంటుంది. డేట్ అనేది మార్చడం అనేది జరిగింది. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించండి. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఎవరంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. 17వ తేదీ వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది సెప్టెంబరు. ఇంకా 17వ తేదీ వెరిఫైడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఇంకా వాటిలో ఏదైనా కరెక్షన్స్ ఉంటే కనుక మనం మెయిల్ చేసి కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేటివి 18, 19వ తేదీలు ఉంటుంది. ఏ కాలేజీ కావాలి, ఎక్కడ కావాలని మీ ఇంట్రెస్ట్ని బట్టి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ కాలేజీలు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఒక చోట కాకపోయినా ఇంకో చోట రావడానికి అవకాశం అనేది ఉంటుంది. 20వ తేదీ ఆల్రెడీ మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ముందు వెనక మార్చుకోవడానికి. ఇంకా సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది మనకు ఫస్ట్ పేజ్కి సంబంధించి 22వ తేదీ పెట్టడం జరుగుతుంది. ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది తెలుస్తుంది. ఇంకా సీట్ వచ్చిన వాళ్ళు 23వ తేదీ నుంచి 26వ తేదీ మధ్య మీరు కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి 17వ తేదీ వరకు మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. మీ ఫ్రెండ్స్ ఎవరు అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.